హలో అండి అందరికీ. ఈరోజు మా ఇంటికి ఒక కొత్త మెంబర్ వచ్చేసింది. అదేంటో కాదు, 3 బర్నర్ స్టవ్ టాప్ విత్ గ్రిడిల్ అండి. ఎప్పటి నుంచో నేను అవుట్డోర్ స్టవ్ కొనుక్కోవాలని చూస్తున్నాను. ఫైనల్గా కాస్కో సేల్ పెడితే తీసుకున్నాను. 3 బర్నర్ స్టవ్ ఇది విత్ గ్రిడిల్, డిటాచబుల్ గ్రిడిల్ వచ్చింది. ఇలా బాక్స్లో వస్తుంది. సో బాక్స్ అన్బాక్స్ చేసేసాక లోపల మనకి అసెంబుల్ ఎలా చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ వాళ్ళు చెప్తారు. దాన్ని బట్టి మనము అసెంబుల్ చేయాలి. ఇదంతా మా హస్బెండ్ చేసేసాడు, నాకు హెల్ప్ చేశాడు. సో ఇలా 3 బర్నర్స్ వచ్చాయి విత్ గ్రిడిల్. మీరు ఆ గ్రిడిల్ కావాలంటే తీసేసుకోవచ్చు, డిటాచబుల్ అది. దాని మీద మీరు దోశ కానీ, చపాతీ కానీ, బర్గర్స్ కానీ ఏవైనా చేసుకోవచ్చు. ఫైనల్గా మనం ఒక గ్యాస్ది కొనుక్కున్నాము అంటే ఇంకా మీరు క్యాంపింగ్ చేసినప్పుడు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ అవుట్డోరే. నేను ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు కొంచెం పూజ బొట్టు పెట్టేసి స్టార్ట్ చేశాను. మనం ఇంట్లో ఎలా చేస్తామో అలానే చేశాను. తర్వాత దీని మీద ఫస్ట్ టీ పెట్టుకున్నా నేను. సో టీ పెట్టుకొని టీలో టీ పౌడరు, షుగరు అన్నీ వేసి పాలు వేసేసి లోపలికి వెళ్ళి కప్పు తీసుకొద్దామని వెళ్ళే లోపల టీ మొత్తం పొంగిపోయింది. అసలు నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే పాలు పొంగిచ్చినంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో పోతే పోనీ సగం టీ పోయింది, కానీ టీ అయితే పొంగింది. సో టీ కూడా పెట్టుకున్నాను. చాలా బాగా వచ్చింది. టీ అయితే ఫాస్ట్గా అయిపోతుంది, కుకింగ్ మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మనం అన్నీ రెడీగా పెట్టుకోవాలి అంతే. స్టార్ట్ చేసే ముందు మధ్యాహ్నంకి ఫిష్ పుల్స్ చేశాను. చూడండి, ఫిష్ పుల్స్ ఎంత బాగా వచ్చింది తెలుసా. అసలు చాలా టేస్ట్ అయితే అద్దుర్స్ అసలు. మనము ఇంట్లో ఫిష్ కానీ, చికెన్ కానీ, మటన్ కానీ చేస్తే మన క్లోత్స్కి అన్నిటికీ పడుతుంది కదా. సో అందుకోసమే ఎప్పటి నుంచో బయట స్టవ్ ఉంటే మనం ఫిష్కి ఇట్లా చేస్తే ఆ స్మెల్ అంతా ఇంట్లో పట్టకుండా బాగుంటుంది కదా అని చెప్పి చూస్తున్నాను. ఫైనల్గా కాస్కో దయ వల్ల నాకు దొరికింది. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కావాలంటే కొనుక్కోండి, లేదంటే కాస్కోలో ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.